హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఒకే రకం టిఫిన్ తిని బోర్ కొట్టేసిందా? అయితే సింపుల్గా నేను చూపించినట్లుగా ఒక కప్పు సేమియాలతోనే సేమియా ఊతప్పాలు అయితే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ టిఫిన్ కిందే కాదు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక కప్పు సేమియాలను అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాక అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను అయితే వేసుకోవాలి. ఉప్మా రవ్వ కూడా వేసేసుకున్నాక రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న ఉప్మా రవ్వ అలాగే సేమియాలను అయితే అందులో వేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 స్పూన్లు పెరుగును కూడా యాడ్ చేసుకొని పెరుగు అనేది అందులోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి, లేదంటే సేమియా అనేది విరిగిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి కొంచెంగా వాటర్ అనేది పోసుకుంటూ మన దోసపిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే రకంగా దోసపిండి లాగా అయితే కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 10 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఆ వాటర్ అంతా కూడా సేమియాలు అలాగే ఉప్మా రవ్వ అయితే చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ బియ్యం పిండి అలాగే ఒక స్పూన్ మైదా పిండి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ తురుము, కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ అయితే చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి, లేదంటే సేమియా అనేది మరీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి మిక్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి నేను చూపిస్తున్నట్లుగా కొంచెం సేమియా వేసుకొని దాని మీద ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే నేను చూపిస్తున్నట్లు వేసేసుకోండి. ఇక్కడ సేమియా అనేది వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. కొంచెం క్రిస్పీగా ఆ సేమియాలు అనేవి తగులుతూ తింటే బాగుంటుంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఈ సేమియాలు అనేది స్కిప్ చేసేయండి. ఇలాగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక సెకండ్ వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఊతప్పం అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే మాత్రం చాలా అంటే చాలా ఇష్టపడి అయితే తింటారు. ఇది మీరు చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటో సాస్తో కూడా అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.